పెదవడ్లపూడి పంచాయతీ ఆఫీస్ ప్రాంగణంలో బాపట్ల అగ్రికల్చర్ కాలేజ్ వారి ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ఆరంభమైంది. రిపోర్ట్. పెదవడ్లపూడి గ్రామ పంచాయతీ కార్యాలయంలో బాపట్ల వ్యవసాయ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరం ప్రారంభమైంది. ఈ శిబిరంలో 52 మంది విద్యార్థులు పాల్గొంటుండగా కార్యక్రమం ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించి పెదవడ్లపూడి గ్రామంలో పర్యావరణ పరిరక్షణ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎం రమాదేవి మాట్లాడుతూ గ్రామ సేవ, సామాజిక బాధ్యతపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడమే శిబిరం లక్ష్యమని తెలిపారు. గర్భిణీ స్త్రీల పోషకాహారం, గ్రామ పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, పశు సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లుగా చెప్పారు. ఏరువాక కేంద్రం గుంటూరు సమన్వయకర్త డాక్టర్ ఏ మనోజ్ రైతులు ఖరీఫ్ సీజన్కు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు, ఇతర ప్రముఖులు అన్నె చంద్రశేఖర్, మాదాల రమేష్ బాబు, చిట్టిబొమ్మ వెంకటేశ్వరరావు, ఏళ్ల శివరామయ్య, భావన శ్రీనివాసరావు, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. సామాజిక పరిస్థితుల్లో మీకున్న అవసరాలను తెలియజేసినట్లయితే వాటి మీద మేము కార్యక్రమాలు నిర్వహించడానికి ప్లాన్ చేసుకుంటామండి. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే పిల్లలందరూ కూడా ఇక్కడే ఉంటారు. ర్యాలీ ఒకటి చేస్తాము ప్రతిరోజు. అదేవిధంగా ఒక కార్యక్రమం అంగన్వాడీ వాళ్ళకి చెప్పడం కానీ, గర్భిణీ స్త్రీలకు వాళ్ళకి పోషకాహార విలువల గురించి తెలియజేయడము, తర్వాత స్లమ్స్లో ఎలాగా పారిశుధ్యతని మెయింటైన్ చేసుకోవాలి, వాటి వల్ల లేకపోతే వచ్చే వ్యాధుల గురించి తెలియజేయడము, ఇవన్నీ కూడా మేము చేస్తామండి. ఈ వారం రోజులు కూడా మీరందరూ మా పిల్లలకి సహకరించి, మాకు సహకరించి మేము సక్సెస్ఫుల్గా చేసుకుని వెళ్ళేటట్లు సహకరిస్తారని ఆశిస్తాం. ఆచార్య రంగా గారు ఆయన ఇంటర్నేషనల్ నాయకుడు అని చెప్పడం కంటే ఆయన ఒక వ్యవసాయ బిడ్డ. వ్యవసాయ కుటుంబంలో పుట్టి రైతుల గురించి పోరాడిన వ్యక్తి, ప్రపంచంలో మొట్టమొదటి స్థానం పొందే వ్యక్తి ఆయన పేరు మీద ఉన్న యూనివర్సిటీలో మీరందరూ చదువుకునే మీరందరూ అదృష్టవంతులుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే అగ్రికల్చర్ కాలేజీలు చాలా ఉంటాయి ఇండియా లెవెల్లో. ఆచార్య రంగా యూనివర్సిటీ అనేది మనకే ఉంది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో ఉండేది, రాజేంద్ర నగర్లో. తర్వాత చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ ప్రభుత్వంలో ఆయన పేరు మీద మళ్ళీ యూనివర్సిటీ పెట్టాలనే ఉద్దేశంతో మన ఇడిపోయిన రాష్ట్రంలో కూడా పెట్టడం జరిగింది. మీ వల్ల ఆయన స్మరించుకోవడం కూడా జరిగింది. ఈ టైంలో ఆయనకి పెదవడ్లపూడి గ్రామానికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. పెదవడ్లపూడిలో చాలామందిని పేర్లు పెట్టి పిలిచే స్థాయి ఆయన ఊళ్ళో అంతమంది ఉన్నారు. ఇక్కడ నేను మీకు ఈ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాంలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు సేవాభావం, ఎందుకంటే మీరు చాలా చిన్నపిల్లలు, భవిష్యత్తులో ఎలా కార్యక్రమాల్లోకి వెళ్ళాలి, ఎవరికి ఏ భాగంలో మనం ఉపయోగపడాలి, ఎవరికి ఏ సందర్భంలో మనం వాళ్ళకి ఉపయోగపడతామనే సేవాభావాన్ని మీరు కలగజేసుకుంటారని, మీ భవిష్యత్తుని బాగా తీర్చిదిద్దుకుంటారని, మీరు మీ కుటుంబానికి అలాగే మీరు పెరిగిన ఆ ఊరికి రాష్ట్ర స్థాయిలో కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి మీకు. అట్లా జాతీయ స్థాయిలో పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఆయన పేరు మీద ఉన్న యూనివర్సిటీలో ఆయన స్థాయి అంత పెరగాలని నేను కోరుకుంటున్నాను. నాకు తెలిసినంతవరకు కొంచెం రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చిన ఒక మాలకొండయ్య గారు, డీజీపీ గారేను ఆ యూనివర్సిటీలో చదువుకున్న ఆయన. మిగతా వాళ్ళ పేర్లు మనకి ఎప్పుడు ఎక్కడ వినబడలేదు. ఏదైనా మీరు మంచి భవిష్యత్తుకి మీరు కారకులు అవుతారని, మీ కుటుంబానికి అట్లాగే మీరు బాగా గుర్తింపు తీసుకొచ్చి మీరు బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. మరి ఎంతో ముఖ్యమైన పథకం ఇది. ఎందుకంటే కాలేజీల నుంచి ఇప్పటి నుంచే మీరు చదువుకునేటప్పటి నుంచే సేవాభావంతో ఉంటే ఏ సేవ అయినా సరే, మొక్కలు నాటనేయండి, ప్లాస్టిక్ వాడొద్దని చెప్పడంలో కానీ, గ్రామం పరిసరాలు శుభ్రంగా ఉంచడం కానీ, ఏదైనా ప్రతిదీ మీరు ఆదర్శంగా తీసుకోవాల్సింది ఎవరంటే మరి మదర్ తెరిసా గారు ఉన్నారు. ఎంతో సేవాభావంతో మెలిగారు. ఆదర్శంగా తీసుకొని వారిని మీరందరూ కూడా ఇప్పటి నుంచే సేవాభావం అలవర్చుకొని మరి గ్రామంలో ఉన్న ప్రజలకే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రజలకి, దేశంలో ఉన్న ప్రజలందరికీ మీరు చదువుకున్నారు కాబట్టి మీకు ఎమ్మటే ఇప్పుడే ఎక్కుతాయి అన్నమాట సేవాభావం. నేను చెప్పగలిగింది ఏంటంటే, మీరంతా మంచి పరిశోధనలు చేసి
మంచి మన ఉత్పత్తిని పెంచాలి. ఎందుకంటే మనం జపాన్ తోటి పోల్చుకుంటే మనం వెనకబడి ఉన్నాం. మీరు శాస్త్రవేత్తలుగా ఎదిగి మన ఆంధ్రప్రదేశ్కి మంచి పేరు తీసుకొచ్చి మీరందరూ ఎంఎస్ఏ చేసి బాగా చేయగలుగుతారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. స్టూడెంట్ గ్రామాల్లో రైతులకి స్టూడెంట్ మధ్య జరిగే వ్యవసాయాన్ని గురించి వాళ్ళు అవగాహన తెలుసుకోవడానికి గ్రామాలకు రావటం, వాళ్ళు అద్భుతంగా రైతుల దగ్గరకు వచ్చి ఈ కార్యక్రమం ఇట్లా చేస్తున్నారని చెప్పి అందరూ కూడా తెలుసుకొని మా గ్రామంలో ఈ ప్రోగ్రాం పెడతాం ఎంతో సంతోషమైన విషయం. ఈ మేడం గారికి, కాలేజెస్ వారికి, మీ స్టూడెంట్కి, ఇక్కడ పెద్దలు కానీ గ్రామంలో రైతులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో విజయవంతంగా పాల్గొన్నందుకు మీ అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు. వ్యవసాయంలోనే సహాయం అనే ఒక పదం కలిసి ఉంటుంది, కానీ రైతు సహాయం చేస్తున్నాడు తప్ప వ్యవసాయం నుంచి లాభం పొందడం చాలా కష్టంగా ఉంది. ఒక రంగం చెప్పాలంటే వ్యవసాయం అంతరించి పోతుందేమో అనేది కూడా చాలా కష్టం. ముందు వ్యవసాయం చేయడం కూడా రైతులు చేయలేని పరిస్థితి వస్తుంది. ఇలాంటి వ్యవసాయాన్ని మీరు కొత్తగా మీరు నేర్చుకుంటూ అగ్రికల్చర్ బీఎస్సీ అనుకుంటే బాపట్ల కాలేజీలో మీరు చదువుతుంది. ఇట్లాంటి కుంటుపడి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీరు ఒక చుక్కానిలాగా మీరు ముందు నడిపించాలని, రాబోయే రోజుల్లో రైతులకి చేదోడు వాదోడుగా మీరు సహాయం చేస్తూ మంచి విద్యార్థులుగా కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోవాలని ఆశిస్తూ రైతులందరికీ ఈ యొక్క మరి విద్యార్థులు చేసే ఆ యొక్క సేవలు ప్రతి రైతుకి వెళ్ళాలని చెప్పి ఆ ఉద్దేశంతో ఈ యొక్క గ్రామీణ వ్యవసాయ పని అనుభవ కార్యక్రమాన్ని గ్రామీణ అవగాహన కృషి అనుభవ కార్యక్రమంగా మార్చడం జరిగిందండి. అందువలన విద్యార్థులు ప్రతి ఒక్కరికి నేనేం చెప్తున్నానంటే ఆ యొక్క కమిట్మెంట్తో నిజాయితీగా ఈ వారం రోజులు ఏదో మార్క్స్ వస్తాయి, ఫొటోస్ పడతాయి, తీసుకుందాం వెళ్ళిపోదాం అనే భావన కాకుండా అందరూ సిన్సియర్గా చేయండి. మంచి గ్రామం. మేము ఎప్పుడు మేడం గారి టైంలో నుంచి కూడా పెదవడ్లపూడి అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం, రైతులతో అటువంటి అనుబంధం కూడా. ఎప్పుడు మేము మాట్లాడినా శివరామయ్య గారు కానీ మిగతా వారు కానీ మాకు ఏ టైంలో అయినా 10కి చేసినా అతను మాట్లాడతారు. ఎలాగ సార్ మీరు ఎలాగంటే ఆ టైంలో కూడా మాట్లాడతారు. మళ్ళీ అట్ ది సేమ్ టైం ఈ టైంలో మరి మనతో పాటు మొన్న కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు చేసే మనతో పాటు ఉన్నారంటే రియల్లీ వాళ్ళు చాలా ఎంతో మెచ్చుకోదగ్గ రైతులు. మరి అటువంటి గ్రామంలో ఎన్ఎస్ఎస్ కార్యక్రమం చేపడుతున్నాం. ఇది మరి సత్ఫలితాలను అంటే వచ్చారు వెళ్ళారు అంటే కాకుండా మీ యొక్క ఎన్ఎస్ఎస్ చేశారు అనే గుర్తులు అనేవి కనబడేటట్లుగా మీరు చేయాలని చెప్పి ప్రతి ఒక్క విద్యార్థిని కోరుకున్నాను.